నాకు చెప్పినవా పెళ్ళప్పుడు వీడియోలు చేయాలని? నా బంగారం ఏమి పోతా నేను నాకు పెళ్ళప్పుడు చెప్పలేడు నేను చెయ్యా. అది నా ఇష్టం ఉంటే చేస్తా, వీడియోలు లేకుండా లేదు. రాత్రి 10 గంటలకు రాని 2 గంటలకు కానీ చేయమంటాను నన్నే. కాదురా, అన్న ఊరికాంటి వస్తే సొంతం అన్న ఇప్పుడు ఊరికాంటి వస్తే ఏమని పలకరించాలి తెలియదారా? నేను బాధపడేది నేను. ఇది కూడా కరెక్టే కాదన్న. ఆడిది అన్నప్పుడు ఇంట్లో పనులు చేస్తుంది, ఆడామన్నప్పుడు పిల్లలను చూసుకుంటుంది. ఈ వీడియోలు గిడలు నాకు చెప్పిండా చెప్పు? నా పెళ్ళప్పుడు పెట్టింది బ్యాంకులో పెట్టుకుంటా అన్న. బంగారం ఇచ్చేస్తా, నేను పోతా, నా పిల్లలు నేను తీసుకొని పోతా. నువ్వు కూడా గమ్మత్తున్నాయిందన్నా. ఇప్పుడు తల్లికి పుట్టిన పిల్లలందరూ సేమే ఉంటారా? ఈమె వీడియోలు చేయబట్టి నిన్న మొన్న చేస్తుందా? ఏదో టైం పాస్ కు వీడియోలు చేసినావు. రోజు వీడియోలో నాకు ఎప్పుడు చెప్పలేవు నువ్వు. స్టార్ట్ చేసినావారా? చెప్పు. అన్న బాగున్నావా? ఇంటి ముంగట మంచిగా చెప్పే. అన్న బాగున్నావా? ఇంటికాడ అందరు బాగున్నారా? చెప్పదన్న ఇక డైలాగ్ చెప్పదు. బా ప్లీజ్ బావ, ఇది ఒక్కసారి చెప్పు, చెప్తా. ఇగో ఎన్న బాగున్నావా? రాక వచ్చినావు, ఇంటికాడ అమ్మనైనా బాగున్నారా, ఏం పని అవుతుంది? ఇది డైలాగ్. అన్న బాగున్నావా? నేను ఇంకా యాక్షన్లోకి రాను. అన్న బాగున్నావా? రాక ఇంటికి వచ్చినావు, అందరు బాగున్నారు. ప్లీజ్ బా ఇంకొకసారి చెప్పు బా, నాకు గుర్తుంటలేదు, నిద్ర వస్తుంది. రాక కాదు, రాక 2 సార్లు. ఇగో ఎన్న బాగున్నావా? రాక ఇంటికి వచ్చినావు, ఇంటికాడ అమ్మనైనా బాగున్నారా, ఏం పని అవుతున్నది? ఓకేనా? ఆగి నేను ఇంకా రెడీ కాకముందే చెప్తాను. నేను అన్నాక చెప్పు. అన్న బాగున్నావా? రాక వచ్చినావు, ఇంటికాడ అమ్మ నాయన అందరు బాగున్నారా? లాస్ట్ డైలాగ్ మర్చిపోయింది. వద్దనా వీడియో వద్దు పట్టు ప్లీజ్ బాబు, ఒక్కసారి నేను చెప్తా. ప్లీజ్ బాబు, ఇది ఒక అవకాశం మీ బావా. నువ్వు టేకులు తీసుకున్నప్పుడు ఏం కాదు, నేను ఒక టేక్ తీసుకుంటే ఏమైంది నీకు? పోనీ అన్న. ఇగో అన్న, ఇప్పుడు అర్జెంట్ పని ఉన్నప్పుడు తొందరగా చెప్పాలి డైలాగ్. అరే చెప్తాదన్నా, 2 సార్లు ఛాయిస్ ఇచ్చేది. నువ్వు డైలాగ్ పెద్ద డైలాగ్ చెప్పినావు పాప. అన్న ఇగో డైలాగ్ ఎట్లుంటది అంటే, మొత్తం కంప్లీట్ చేస్తేనే దానిలో ఉంటది. నువ్వు అతుకులు చెప్తా అంటే నా నుంచి అన్న అతనేమో చిన్నది తీసుకుంటాడు, నాకేం పెద్దది మొత్తం ఇస్తాడు. ఒకటే టేకులో చెప్పాలంటే ఎట్లా చెప్తా? అది నువ్వు రాసిన కాబట్టి నీకు వస్తుంది అన్న. అది కాదన్న, ఇప్పుడు ఈమె వీడియోలు చేయబట్టి నిన్న మొన్న చేస్తుందా? నాకు చెప్పినవా పెళ్ళప్పుడు వీడియోలు చేయాలని? సరే వద్దు పట్టు వీడియోలు అన్న. వద్దా వీడియోలు కూడా ఏమొద్దు. నేను మా అమ్మల ఇంటికి పోతాను, పెళ్ళప్పుడు చెప్పలేవు నువ్వు. వద్దు పట్టు. లేదు, నేను మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎంత మంచి డైలాగ్ చెప్పినా నీకు నచ్చదు. నువ్వు టేకులు తీసుకున్నప్పుడు ఏం తప్పు ఉండదు, నేను టేక్ తీసుకుంటే వాళ్ళకి నీకు కోపం వస్తుంది. సరే వద్దు పోరా, అదే వీడియో ఏమొద్దు పో. ఏం అవసరం లేదు, నేను కూడా వీడియోలు చేయ ఏం చేయ. నాకు పెళ్ళప్పుడు చెప్పినా నేను కూడా మా అమ్మల ఇంటికి పోతా. లేదన్నా, మరి మొత్తం డైలాగ్ నాకే ఇస్తాడు. ఎప్పుడైనా అట్లా చేస్తాడు. టేకులు తీసుకొని చెప్తానా, ఒకటే దానిలో రావాలంటే ఎట్లా వస్తుంది అన్న? నీకు 1కి 2 సార్లు చెప్తాడు అన్న, నాకు అట్లా చెప్పాడు. ఒకటేసారి కోపం అవుతాడు. బాతింలాడా, నేను కూడా అవసరం లేదు. నువ్వు టేకులు తీసుకున్నప్పుడు ఏం తప్పు ఉండదు. 10 సార్లు మొత్తం డైలాగ్ నాకు ఇచ్చి ఇప్పుడు అలుగుతే ఎట్లా? వీడియో కోసానికి గింత గొడవనా? వీడియో కోసానికి అన్న, ఇప్పుడు డైలాగ్ అన్నప్పుడు మొత్తం చెప్పాలి. అతుకులు అంటే నాకు నడవదు. చెప్తాదన్నా, చెప్తుంది. అరే నువ్వు మరి అన్న కాదు ఏమంటూ చూసినావు, పెళ్ళి అప్పుడు చెప్పినావా అని అడుగుతుంది. మరి చెప్పినావా? చెప్పలేవు. అది ఏదో టైం పాస్ కు వీడియోలు చేసినావు. రోజు వీడియోలో నాకు ఎప్పుడు చెప్పలేవు నువ్వు. వదిలే అన్న. బావా ప్లీజ్ బావా, చెప్తా బావా.
అని ఆ డైలాగ్ నాకన్నా రాదన్నా, నేనన్నా చేస్తా. నువ్వు కూడా గమ్మత్తున్నాయిందన్నా. ఊరికెళ్ళి వచ్చినావన్నా అని ఆమె డైలాగ్ నువ్వు ఎట్లా చెప్తావు? కాదురా, అన్న ఊరికంటే వస్తే సొంతం అన్న ఇప్పుడు ఊరికంటే వస్తే ఏమని పలకరించాలి తెలియదారా? చెప్పిన నాకు కొంచెంలో మిస్టేక్ పోతుంది మళ్ళా అది కాదన్న, మిస్టేక్ పోయింది మళ్ళీ చెప్తాను అని. పెళ్లి చేసుకున్నప్పుడు వీడియోలు చేస్తా అని చెప్పినావా, అది చెప్పినా ఇది చెప్పినా ఎందుకు అన్నాడు? ఇది కూడా కరెక్టే కాదన్న. ఆడిదన్నప్పుడు ఇంట్లో పనులు చేస్తుంది, ఆడామన్నప్పుడు పిల్లలను చూసుకుంటుంది. ఈ వీడియోలు గిడ నాకు చెప్పిండా చెప్పు? ఇది కష్టమారా? ఇంక నిన్ను కొన్ని కోట్ల మంది చూస్తున్నావు, నిన్ను కష్టమైతుందన్న. కరెక్ట్ డైలాగ్ వచ్చిందాక నాకు ఎంతగానం తిడతాడు. ఎంత మంది నేను బస్సులో పోయేటప్పుడు కూడా చూస్తా, నీ వాయిస్ పెట్టుకున్నప్పుడు నీ వాయిస్ బస్సులో రీసౌండ్ వస్తుంది. కరెక్ట్ చెప్పిందాక ఇప్పుడు అంటే నీకు రెండే ఛాయిస్లు రా ఇంకా ఈసారి. అన్న బాగున్నావా? రాకరాకు కాదు, అరే ఆ కెమెరా ఆన్ చెప్పు, పోయి మెయిన్ కెమెరా ఆన్ చెప్పు. ఇప్పుడు ఇంకోటి అన్న, లేకుంటే నేను చెల్లె బాగున్నావా అని చెప్పాను. వద్దు ఆ డైలాగ్ నువ్వు తీసుకోమని నాకు చిన్నగా ఉన్నది చెప్పు. లేదు అదే డైలాగ్ చెప్పు. అన్న బాగున్నావా? అరే ఆగరా, అదే నేను రెడీగా ఉండొద్దా? మళ్ళీ ఎందుకు మసులుతావు? చెప్పు. అన్న బాగున్నావా? అవుతుండాలన్నా. బాగున్నావు అంటే ఇట్లా ఊరికెళ్ళి వచ్చినావు కదా. అన్న బాగున్నా. ఆగరా అదే ఎన్నిసార్లు రాగలి? అన్న బాగున్నావా? రాకరాక ఇంటికి వచ్చిన అమ్మ నాయన బాగున్నారు. రాకు దీర్ఘం కాదే చూడన్న. రాకు దీర్ఘం న్యాచురల్ అడగాలి. ఇది ఒక్కసారి అన్న బాగున్నావా? రాకరాక ఇంటికి వచ్చినావు, ఇంటికాడ అమ్మ నాయన బాగున్నారు. అది కావాలని రాకు దీర్ఘం తీస్తున్నా చూడన్న. రాకరాక మరి అంత దీర్ఘం తీయదు. ఇగో అన్న బాగున్నావా? రాకరాక ఇంటికి వచ్చినావు అంటే అన్న బాగున్నావా? రాకరాక ఇంటికి వచ్చిన అమ్మ నాయన బాగున్నారా? అది రసం జరిజ రసం. నువ్వు నవ్వుతుండాలి చూడన్న. అన్న బాగున్నావా? రాకరాక ఇంటికి వచ్చినావు, అమ్మ నాయన బాగున్నారా? బావిదో ప్లీజ్ బావిదో ఒక్కసారి ప్లీజ్. నువ్వు ఎందుకు మెల్లగా స్లో అవుతున్నావు? ఒక దగ్గర బేస్ ఒక నిమిషం ఒక దగ్గర బేస్ పెంచి ఒక దగ్గర బేస్ ఎందుకు తగ్గిస్తున్నావు? మొత్తం ఒకటే ఫ్లోలో చెప్పు ఫస్ట్ నుంచి. ఇగో మెల్లగా స్లో అవుతామన్నా కానీ ఒకటే ఫ్లోలో లాస్ట్ దాకా చెప్పు. నేను రెడీ లేదు. అన్న బాగున్నావా? రాకరాక ఇంటికి వచ్చినావు, ఇంటికాడ అమ్మ నాయన పెద్దమ్మ. అమ్మ నాయన పెద్దమ్మ కల్పించుడు మధ్యలో. వాళ్ళు కూడా చుట్టాలు అవుతారు కాదు. స్క్రిప్ట్లో లేని కలిపితే ఎట్లా అన్న చుట్టాలు అవుతారంటే దీనికి గమ్మత్తున్నది దీన్ని. ఇగో అలవేని చెప్తావా లేదా? నువ్వు కాదు కానీ సరే సగం దాకా చెప్పు. వేరేదేం లేదు కానీ అది లాస్ట్ చెప్పు. ఓకేనా? స్టార్టా? నేను చెప్తా. ఇట్లా మాట్లాడనా? చెప్పు. అన్న బాగున్నావా? రాకరాక ఇంటికాడ వచ్చిన అమ్మ నాయన అందరూ ఇంటికాడ వచ్చినాడు. ఇంటికి వచ్చిన అమ్మ నాయన ప్లీజ్ బావా ప్లీజ్ బావా. వేరే పంచు చేద్దాం. నాకు అర్థం కాదు. వేరే పంచు చేద్దాం ప్లీజ్ బావ. ఇది ఒక్కసారి వద్దు, వేరే పంచు చేద్దాం. లేదు వీడియోలో వద్దు అసలు. ప్రతి వీడియోకు ఇంత కష్టపడి ఇంత కొట్లాడి ఇంత చేసి లేకుంటే వీడియోలో వద్దన్నా, లేకుంటే వీడియోలో వద్దు పోనీ. అక్కడ లేదని ఎప్పుడు నాకు పెద్ద డైలాగ్ ఇస్తుండ అన్న చెప్పొచ్చు అన్నావు కదా. మా అమ్మల ఇంటికి నాకు అట్లా కట్టు నచ్చదు. నాకు మొత్తం ఒకటే తీరు చెప్పాలి కానీ నోరు తిరిగా చిన్నగా ఒక పని ఇంటికి పోతా అన్నావు కదా, వెళ్ళిపో. నా బంగారం ఏమి పోతా నేను. బంగారం ఎక్కడిదిరా? నా పెళ్ళప్పుడు పెట్టింది బ్యాంక్ లో పెట్టుకుంటా అన్న. బంగారం ఇచ్చేస్తా నేను పోతా, నా పిల్లలు నేను తీసుకొని పోతా. బంగారం నువ్వు పెట్టావా పెళ్ళప్పుడు? మా అమ్మోళ్ళు పెట్టింది అన్న. ఇప్పుడు అవన్నీ అవసరమా? లేదు మరి ఒక అవకాశం ఏంటి ఇస్తాను. అంత కోపం తెస్తున్నావు. ఇంట్లో పనులు చేయాలి, అన్ని చేయాలి, పిల్లలు చూసుకోవాలి, నీకు చూసుకోవాలి, బట్టలు పిండాలి, అన్ని విండాలి. నువ్వేం చెప్పిందేమి నువ్వు లేదన్నా. నాకు పెళ్ళప్పుడు చెప్పలేడు. నేను చెయ్యా అది నా ఇష్టం ఉంటే చేస్తా, వీడియో లేకుండా లేదు. కాదురా అంత గట్టి ఎందుకంటున్నావురా? ఇప్పుడు బంగారం ఎవరా నిన్న బాధపడేది నేను. నా బంగారం నాకు పడేసి నేను పోతా. నిమ్మతో మాట్లాడే అవసరం నాకు లేదు. సరే బంగారం రేపటికల్లా మీ అమ్మకి తెచ్చిస్తా, తీసుకొని పో. బ్యాగ్ రేపటికల్లా ఎందుకు? నా చేతిలోకి తీసుకున్నావు నాకు నువ్వు ఫస్ట్. అవునే నేను మీ అమ్మకి ఇస్తా, రేపటి దాకా తెచ్చిస్తా. నువ్వు ఇప్పుడు ఇమీడియట్లీ వెళ్ళిపో. అయిపోయి వీడియోలు నా బంగారం ఇచ్చిందాక నేను పోను. నేను వీడియోలో ఒక నిమిషం వీడియోలో ఎవరైనా వేరే వాళ్ళని పెట్టుకొని చేస్తా పో. ఎవరు కూడా చెయ్యరు. ఎందుకు చేయరు?
ఎందుకు చేయరా నా ఆర్టిస్టులు దొరకరా ఆర్టిస్టులు వారి పనులు వదులుకొని రారు. ఆర్టిస్ట్ కాదన్నా, చెప్తున్నా నేను మామూలు అది కాదన్నా. ఇప్పుడు ఎవరు చేస్తారు ఆర్టిస్టులు దొరకరా? ఆర్టిస్ట్ దొరకొచ్చుకో. అంత మాట నాకు నేను ఎందుకు చేస్తాను? నాకు కూడా అవసరం లేదు. ఇచ్చేసాయి, బంగారం ఇచ్చేసాయి, బ్యాంక్ లో పెట్టుకుంది. చేయకపో, రేపు తెచ్చిస్తా పో. రేపెందుకు, ఇప్పుడు ఇచ్చేసాయి. ఇప్పుడు అన్నావు కదా ఆర్టిస్టులు, వాళ్ళ పిలిపియ్యు, నేను ఈయన ఉంటా. అవునా, అతను ఎట్లా అంటుండు? కొంచెమన్నా తగ్గుతుండా? ఇంత చిన్న విషయానికి నువ్వు బంగారాల కాడ పోయినవేంద్రా అంటే పోతా ఇన్ని మాటలు వాడాల్సిన అవసరం నాకేందన్నా? పిల్లలు చూసుకుంటా ఇట్లా పని చూసుకుంటా. అతని పని అతను చెయ్యాలి. మొత్తం ఆలోచించి కాల్ చేయమంటే చేస్తా, లేకుండా లేదు. మొత్తం నేను చెయ్యను. ఉత్త యాక్టింగ్ అనే నా ప్లేస్ లో ఉండు. ఒక్కొక్క డైలాగ్ పెద్దగా ఇస్తాడు, మొత్తం నాకే చెప్పమంటాడు. రాత్రి 10 గంటలకు రాని 2 గంటలకు కానీ చేయమంటాను నన్నే. నేను ఎప్పుడో ఒకసారి వచ్చేస్తా. మీరు కొన్ని లక్షల వీడియోలు చేసిండ్రు, మరి ఒక్కొక్కటి వస్తుంది, ఒక్కొక్కటి రాదన్న. ఒక్కొక్కటి నోరు తిరుగుతుంది, ఒక్కొక్కటి తిరగదు. ఇప్పుడు తల్లికి పుట్టిన పిల్లలందరూ సేమే ఉంటారా? ఇక నా అన్నీ అవసరం లేదు. ఆమె బంగారం అడిగింది కదా, నేను రేపటి వరకు ఇస్తా. ఆమె వెళ్ళిపోయిన అక్కడ. రేపటి దాకా ఎందుకు, ఇప్పుడు ఇమ్మంటున్నా. సరే వెళ్ళిపోతా, నా బంగారం నాకు తెచ్చిచ్చేయి.